వెల్ హాయ్ హలో నమస్తే నేను మీ కళ్యాణ్ పడాలా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. సో బేసిక్గా కళ్యాణ్ మాట్లాడిన ఫుల్ వీడియో ఇప్పుడు నెక్స్ట్ ముందు రాబోతుంది. బట్ దానికంటే ముందు మనోడు ఆ వీడియోలో ఎవరైతే తనకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిరో, ఇంకా ముందు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఓట్లేసి ఎవరైతే టాప్ 15లో సెలెక్ట్ చేసి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి పంపిరో దాని గురించి మాట్లాడిరో. సో అది నేను చెప్తే బాగుండదు కాబట్టి ఫస్ట్ మనోడు మాట్లాడింది ఏంటిది అనే దాని గురించినండి. ఇయర్ 2025 అసలు నేను నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు ఇది. ఇయర్ నాకు అన్ని నేర్పింది. జనవరిలో స్టార్ట్ అయినప్పుడు నార్మల్గానే స్టార్ట్ అయింది ఇయర్, నాకు క్యాజువల్గా స్టార్ట్ అయింది. సడన్ గా ఒక టర్న్ తీసుకుని వచ్చేసరికి అగ్ని పరీక్ష వచ్చింది. అగ్ని పరీక్ష వచ్చిన వెంటనే బిగ్ బాస్ స్టార్మా అండ్ ఎమోషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మొత్తం అంతా మీకు తెలిసిన హాఫ్ ఇయర్ మీరు చేసిన సపోర్ట్ కానీ, మీరు నా కోసం పెట్టిన సపోర్ట్ కానీ, మీరు నా కోసం మాట్లాడిన విధానాలు కానీ, నాకు సపోర్ట్ చేసే విధానం కానీ అసలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. జీవితాంతం మీ ప్రేమ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఇయర్ అంతా మీరు నా కోసం ఎంత కష్టపడ్డారో నాకు చాలా బాగా తెలుసు కాబట్టి ఐ విష్ 2026 కూడా సేమ్ నాలానే చెప్పాలని అనుకోండి. ప్రస్తుతానికి బిగ్ బాస్ చూడడానికి అయ్యాను కానీ ఇంకా నేను అనుకుని చాలా. సో అందరి లైఫ్స్ ప్రతి ఒక్కరి జీవితాల్లో వాళ్ళు అనుకునేటప్పుడు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఎమ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కానీ 2026 కూడా నేను సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో ఇలా మన కళ్యాణ్ థ్యాంక్ఫుల్గా ఎవరైతే తన ఫ్యాన్స్ తనకు ఓట్లేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపి టైటిల్తో బయటికి తెచ్చిర్రో వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉన్నాడు. ఇంకా ఎవరైతే వ్యూవర్స్ తనని ఆదరించి ఈడదాకా తీసుకొచ్చిర్రు చూడండి వాళ్ళని. ఇంకా తనకు ఒక డ్రీమ్ అనేది జస్ట్ బిగ్ బాసే కాదు, ఇంకా చాలా యాక్టింగ్లో కూడా తన ప్యాషన్ ఉన్నది కాబట్టి ఇంకా 2026లో ఇవన్నీ జరిగినాయి. 2025లో జస్ట్ ఏ మూమెంట్లో నాకు 6 lakhs ఫాలోవర్స్ రావడం, ఇంకా కొన్ని ఎక్స్ట్రా అంటే ఇవన్నీ చెప్పలేరు. నేను స్టార్టింగ్కి వెళ్ళి అంటే అగ్ని పరీక్షల నుంచి తన అకౌంట్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు గ్రాఫ్ అనేది తెలుస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఇప్పుడు అట్లా చెప్పడం జరిగింది అన్నట్టు. ఇంకా అది అయిపోయిన తర్వాత కూడా మనోడు బిగ్ బాస్ కాదు, ఇంకా నెక్స్ట్ చాలా ఉన్నాయి. సో అది 2026లో మొత్తం కంప్లీట్ చేద్దాం, వచ్చి ఇచ్చి పడేద్దాం. ఎప్పుడైతే నన్ను హౌస్లో సపోర్ట్ చేసిరు ఇప్పుడు కూడా ఫ్యూచర్లో అలానే సపోర్ట్ ఇవ్వండి అనే దాని గురించి మనోడు అట్లా ఫ్యాన్స్కి చెప్పిండనమాట. సో అదే మీరు ఎలా అయితే అప్పుడు సపోర్ట్ చేసారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేసేయండి. ఇంకా చాలామంది నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన తనుజ వర్సెస్ కళ్యాణ్ అని ఒక థంబ్నెయిల్ పెట్టి ఫాలోవర్స్ అంటే అందరి కంటెస్టెంట్స్ ఫాలోవర్స్ బిగ్ బాస్కి పోకముందు ఎలా ఉన్నారు, బిగ్ బాస్ వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ ఎలా పెరిగింది అనే దాని గురించి చెప్పిన. ఆ వీడియో చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. సో ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, సో చాలామంది తనుజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్ చేసుకుంటున్నట్టు, కమెంట్లో వార్ చేసుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మీన్స్ కళ్యాణ్ కామన్ మ్యాన్ 3 monthsలోనే 6 lakh వచ్చిపోయారు. మళ్ళీ తనుజ 10 years నుంచి ఇండస్ట్రీలో ఉంది కాకి తనుజకి కళ్యాణ్ అంత ఫాలోవర్స్ కూడా లేరు అంటే. సో బేసిక్గా మ్యూచువల్ ఫ్యాన్స్కి వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది, కొంచెం మెచ్యూర్ పీపుల్కి అర్థమయ్యే ఉంటుంది. ఏంటి అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ షో, వాళ్ళు ఎంటర్టైన్ చేసిరు, బయటకు వచ్చిరు, అయిపోయి. సో అక్కడికి వదిలేసేయాలి. మళ్ళీ ఎవరైతే వాళ్ళని అభిమానిస్తారో వాళ్ళని అభిమానించండి, కానీ ఇట్లా హేట్ స్పీచ్లు హేట్ కమెంట్స్లు పెట్టకండి. ఓకేనా, రైట్. మరి ఈ వీడియో గింతే ఇలాంటి కంటెంట్ అంటే వాళ్ళు రియూనియన్ అయినా ఏదైనా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మీట్ చేసుకుంటారో అవన్నీ ముచ్చట్టు మన ఛానల్ వస్తాయి కాబట్టి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.